శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కార్తీక పురాణం 14వ అధ్యాయం. కార్తీక మాసంలో ఎటువంటి దానాలు చేయాలి? కార్తీక మాసంలో చేయకూడనివి ఈ అధ్యాయంలో తెలుసుకోవచ్చు. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గర కూర్చోబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన అన్ని విషయాలు చెప్పాలని కుతూహలంగా ఇట్లా చెప్తున్నారు. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతికి ఆబోతును అచ్చువేసి వదలటం, శివలింగం సాలెగ్రామములను దానం చేయడం, ఉసిరికాయలను దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యాలు చేయటం వల్ల వెనుకటి జన్మల యందు చేసిన సమస్త పాపములు నశిస్తాయి. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలములు వస్తాయి. పితృదేవతల వారు తన వంశం అందు ఎవరు ఆబోతునకు అచ్చు వేసి వదులుతారో అని ఎదురుచూస్తూ ఉంటారు. ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకార్యాలు చేయక దాన ధర్మాలు చెయ్యరో, కడకు అచ్చువేసి నాంబోతును వదలరో అట్టివారు రౌరవాది నరకములు అనుభవిస్తారు. అలానే కాక వాని బంధువులు కూడా నరకమునకు వెళ్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసమందు తమ శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయంకాలము శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతా జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టాలి. ఇలా చేసిన వారు ఇహపరములందు సర్వసుఖాలను అనుభవిస్తారు. కార్తీక మాసం వదలవలసినవి. ఈ మాసము అందు పక్క ఇంటిలో భోజనం చేయరాదు. ఇతరులు ఎంగిలి ముట్టకూడదు. శ్రద్ధాభోజనం చేయకూడదు. ఉల్లిపాయ తినరాదు. శివార్చన సంధ్యావందనం చేయని వారి ఇంట వండిన వంటలు తినకూడదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారం నాడు సూర్య చంద్రగ్రహణము రోజుల యందు భోజనం చేయకూడదు. కార్తీక మాసం నెల రోజులు రాత్రిళ్ళు తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ 2 రాత్రుళ్ళు తప్పనిసరిగా జాగారం ఉండాలి. ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. కార్తీక మాసంలో నూనె రాసుకొని స్నానం చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పారు. కావున వేడి నీటితో స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యం సరిగ్గా లేకపోయినా తాను కార్తీక మాసం వ్రతం చేయాలని సంకల్పించుకున్న వారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చు. అటులా చేయువారులు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయాలి. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయాలి. అటుల చెయ్యని ఎడల మహాపాపి అయి జన్మలకు నరకమున పడి నశిస్తాడు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర, చెరువునందు గాని స్నానం చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరి స్నానమాచరించాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానం చేయాలి. కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణం చదవడం, హరికథ కాలక్షేపం చేయాలి. సాయంకాలమందు సంధ్యావందనం ముగించి పూజా మందిరమునందు శివుని 17 ఉపచారాలతో పూజ చేయాలి. అంటే పూజ అప్పుడు చేస్తాము. ధ్యానం, ఆవాహనం, సింహాసనం, పాద్యం, ఆర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవితం, గంధం, పుష్పం, అక్షతం, ధూపం, దీపం, నైవేద్యం, కర్పూరం, మంత్రపుష్పం, ఆత్మప్రదక్షిణ ఇవన్నీ 17 ఉపచారాలతో శివునికి పూజ చేయవలెను. ఈ విధముగా కార్తీక మాసం అంతయు పూజ చేయాలి. శివ సన్నిధిన దీపారాధన చేయాలి. ఈ విధముగా శివపూజ చేసిన వాళ్ళు ధన్యులు. పూజ అనంతరం తమ శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమరాధన చేసి దక్షిణ, తాంబూలం, సత్కారాలతో సంతృప్తి పరచవలెను. ఇటుల చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజిపేయి యాగాలు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమరాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం కలుగుతాయి. శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతం ఆచరించని వారు 100 జన్మలు నానా యోనుల యందు జన్మించి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుతారు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన వారు 15 జన్మల యొక్క
పూర్వజ్ఞానమును కలుగుతుంది. వ్రతం చేసినను పురాణము చదివిన వారికి వినిన వారికి అట్టి సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి పొందుతారు. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 14 రోజు పారాయణ సమాప్తం. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.